దేశంలో ప్రజలందరూ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీకి విరాళాలు ఇవ్వాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ఇందుకోసం జనం నుండి విరాళాలు తీసుకోబోతోంది. దేశం కోసం విరాళం పేరుతో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతం దేశవ్యాప్తంగా ప్రజల వద్ద నుండి విరాళాలు సేకరించనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. సోమవారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారట. దేశం కోసం విరాళం పేరుతో క్రౌడ్ ఫండింగ్ చేపట్టబోతున్నామని చెప్పేసి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు. 18 ఏళ్లు దాటిన వాళ్ళు రూ. 138 నుంచి విరాళాలు అందించవచ్చని, అది రూ. 1380 కానీ 13,800 కానీ కావచ్చని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 138వ వార్షికోత్సవం సందర్భంగా రూ. 138 కనీస విరాళంగా నిర్ణయించామని, దానికి ఎన్ని రెట్లైనా ఇవ్వచ్చని చెప్పారు. 100 ఏళ్ల క్రితం 1920-21లో మహాత్మా గాంధీ ప్రారంభించిన చారిత్రక తిలక్ స్వరాజ్ ఫండ్ స్ఫూర్తితో ఈ నిధుల సమీకరణ కార్యక్రమం చేపడుతుందని చెప్పారు. ఈ నెల 28 వరకు ప్రధానంగా ఆన్లైన్ వేదికగా, తర్వాత క్షేత్రస్థాయిలో విరాళాల సేకరణ చేపడతామని చెప్పారు. 25 నాగపూర్లో జరిగిన బహిరంగ భారీ సభ నిర్వహిస్తామని, ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులతో సహా దాదాపు 10 లక్షల మంది హాజరవుతారని చెప్పారు. ఎన్నికల వేళ నిధుల కొరతను అధిగమించేందుకు కాంగ్రెస్ క్రౌడ్ ఫండింగ్ పిలుపునిచ్చామని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఓ పక్కన పార్టీలో ఉన్నటువంటి బలిసిన నాయకులందరి దగ్గర నుంచి తలకు ₹1 తీసుకుంటే 3 ఎలక్షన్లకు సరిపడ డబ్బులు సంపాదించుకోగలదు కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ఇదొక చిన్న డ్రామా.